వానాకాలం వచ్చేసింది. మహానగరంలో నాలాలు మళ్లీ నోళ్లు తెరుచుకున్నాయి. అయితే అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడట్లేదు. చిన్న చినుకులకే నగరం వణికిపోయే పరిస్థితి ఉంది. హైదరాబాద్లో భారీగా వర్షం దంచి కొడితే ప్రధాన జంక్షన్లన్నీ చెరువులుగా మారిపోతాయి. ట్రాఫిక్ జామ్ల గురించి చెప్పనే అక్కర్లేదు. ప్రతి ఏటా కోట్ల రూపాయలను జీహెచ్ఎంసీ ఖర్చు చేస్తున్నప్పటికీ నాలాల్లో పేరుకుపోయిన సిల్ట్ని మాత్రం క్లియర్ చేయలేకపోతున్నారు. దీంతో వర్షాలు వచ్చినప్పుడు వరద నీరు ఇళ్లలోకి రోడ్లపైకి వచ్చి ప్రవహిస్తోంది. దీంతో అటు ట్రాఫిక్ జామ్లు ఇటు ఇళ్లలో వరద నీటితో జనం నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నాలాల్లో పూడికని యుద్ధ ప్రాతిపదికన తొలగించకపోతే వానాకాలంలో నగరానికి నరకం తప్పదు. హైదరాబాద్ మహానగరం ఇది. ఈ నగరంలో వర్షం పడితే చాలు మొత్తం ప్రధాన జంక్షన్లన్నీ జామ్ అయిపోతాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. చిన్నపాటి వర్షానికి మొత్తం కూడా జంక్షన్లలో చిన్నపాటి వంకలు వాగులు చెరువులను తలపిస్తాయి. అయితే మొత్తం ఇప్పటి వరకు ఈ మహానగరంలో 141 ప్రధాన వాటర్ స్టాగ్నేట్ పాయింట్లు, అంటే వరద వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు వరద స్తంభించిపోయే ప్రాంతాలుగా అధికారులు తాజాగా 2024 లెక్కల ప్రకారం తేల్చారు. ఈ ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆయా ప్రాంతాల్లో ఏ విధంగా ఉందనేది ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ టీవీ నేను మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్ నగరంలో స్టార్ట్ అయింది, వర్షాలు కురుస్తున్నాయి. అయితే జీహెచ్ఎంసీ మాత్రం ఇంకా కళ్ళు తెరవలేదు. గట్టిగా వర్షం పడితే హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు మేము చూపిస్తాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100కు పైగా ప్రధాన జంక్షన్లలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ గ్రౌండ్ రిపోర్ట్లో వివరిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఏటా కోట్లాది రూపాయల ఖర్చుతో నాలాల్లో పేరుకుపోయిన సిల్ట్, చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తారు. దీనికోసం 50 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించినప్పటికీ నాలాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి ఉంటుంది. హైదరాబాద్ పరిధిలో డ్రైనేజ్ వాటర్తో పాటుగా వర్షపు నీరు ప్రవహించేందుకు సుమారు 1302 కిలోమీటర్ల మేర నాలాలు విస్తరించి ఉన్నాయి. వాటిలో 390 కిలోమీటర్ల మేర ప్రధాన నాలాలుంటే 950 కిలోమీటర్ల పరిధిలో బ్యాక్స్ డ్రైనేజ్ నాలాలు, సాధారణ ఓపెన్ నాలాలు ఉన్నాయి. ఇక గ్రౌండ్ రిపోర్ట్ 1లో సైబర్ టవర్స్, హైటెక్ సిటీల దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. హైదరాబాద్ మహానగరంలో వర్షం కురిసిన ప్రతిసారి కూడా అత్యంత సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఒకటైన హైటెక్స్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ సైబర్ టవర్స్ ప్రాంతం నుంచి మాదాపూర్ వెళ్ళే ప్రాంతం కావచ్చు, కొండాపూర్ వెళ్ళే ప్రాంతం కావచ్చు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. దీనికి ప్రధాన కారణం వాటర్ స్టాగ్నేట్ కావడం, వరద నీరు ఎక్కడికక్కడ చిక్కుకుపోవడం. ప్రస్తుతం అయితే వాతావరణం ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ వర్షం కేవలం 2 సెంటీమీటర్ల వర్షం నమోదవుతే ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేట్ కావడం, ట్రాఫిక్ జామ్ కావడం ప్రధాన సమస్యలు. సార్, వర్షం పడితే చాలా ట్రాఫిక్ అవుతుంది, ప్లస్ ఎక్కడ ఉన్న నీళ్ళు అక్కడనే జామ్ అవుతుంది. ఎందుకంటే ఏకి రావడానికి ఈ నుంచి మన హైటెక్ సిటీ మాదాపూర్ పోవాలంటే 2 గంటలు, గంటన్నర పడుతుంది. ఎక్కడ ఉన్న జామ్ అంతా వాటర్ అక్కడనే అవుతుంది. ఆ సమయానికి కూడా మున్సిపాలిటీ కూడా అంత పట్టించుకోరు. జనాలకు ఇబ్బంది. గల్లీకి పోయినా వాగులకి అవుతుంది. మన ఇన్ఆర్బిట్ రోడ్ చూడొచ్చు, మన అక్కడ అంతా గల్లీకి చూడాలి. సరిగా నీట్నెస్ కూడా ఉండదు. అక్కడ ఆ నాలాలలో సిల్ట్ పేరుకపోవడం, ఎక్కడికక్కడ జామ్ కావడం, వాటర్ అంతా అక్కడ స్టాగ్నేట్ కావడం, ఎక్కడ చూస్తే అక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉంటున్న భయంతో ఆ వైపుగా వెళ్ళాలంటే జనం బిక్కుమంటూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ట్రాఫిక్ జామ్ అత్యంత తీవ్రంగా ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో హైటెక్స్, మాదాపూర్ ప్రాంతం కూడా ఒకటి. 548 చదరపు కిలోమీటర్లు వ్యాపించి ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని మొత్తం 6 జోన్లుగా విభజించారు. ఎల్బీ నగర్, చార్మినార్, ఖైరతాబాద్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్ జోన్లుగా విభజించారు. ఈ 6 జోన్లలో 30 సర్కిళ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లోని నాలాల్లో సిల్ట్ పేరుకుపోయిన పాయింట్లను గుర్తించి తొలగింపు ప్రక్రియని జీహెచ్ఎంసీ చేపట్టింది. గత నెల 31వ తేదీలోగా 390 కిలోమీటర్ల పరిధిలోని నాలాల్లో 3.97 లక్షల క్యూబిక్ మీటర్ల సిల్ట్ని తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఈ సిల్ట్ లిఫ్టింగ్ పనులు ప్రారంభమయ్యాయి. అయితే 2.97 లక్షల క్యూబిక్ మీటర్ల సిల్ట్ అంటే 77% ఇప్పటికే తరలించినట్టుగా అధికారులు లెక్కలు చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి అలా లేదు. గ్రౌండ్ రిపోర్ట్ 2లో అమీర్పేట్లోని ఎల్లారెడ్డిగూడలో పరిస్థితి ఎలా ఉందో చూడండి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రధాన జంక్షన్లో ఉన్నాం. ఈ జంక్షన్ అమీర్పేట కమ్మ భవన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక మెయిన్ జంక్షన్లో ఉన్నాం. ఈ ప్రాంతం ఒకసారి మన సైడ్ రైట్ సైడ్ ఒకసారి చూడవచ్చు సిచ్యువేషన్ ఎలా ఉందో. మొత్తం వాటర్ అంతా కూడా వర్షపు నీళ్ళు ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అయింది. వర్షపు నీళ్ళతో పాటు మురుగునీరు కూడా ఇక
ఇక్కడ స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. సిల్ట్ పేరుకుపోవడం వల్ల ఎక్కడికక్కడ మొత్తం వాటర్ స్టాగ్నెట్ అవుతుంది. దీంతోపాటు వర్షపు నీటితో పాటు మురుగునీరు అంతా కూడా కలిసి కాలనీల్లో తాండవం చేస్తుంది, చిన్నపాటి చెరువులా తలపిస్తుంది. దీంతో దుర్గంధం వ్యాపించి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. దీనివల్ల మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బంది అవుతున్నారు. ఇక్కడ ఈ వాటర్ ఇలాగ ఉండిపోయి మాకేమో పైన హాస్టల్ ఉంది, పిల్లలు ఉన్నారు, పిల్లలు వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వాసన అనమాట, స్మెల్ వచ్చేస్తుంది. అది నిలబడిపోయి ఉంటుంది అంతే. అందులో అలాగే వెళ్తున్నాయి స్కూటర్లో బళ్ళు అన్నీ. భయంకరంగా ఉంటుంది. అసలు మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తాయి. డ్రైనేజ్ మొత్తం ఖరాబ్ అయింది. ఆ నీళ్లు పోయేటట్టు చేయాలా. ఎన్నిసార్లు ఇది చేసినా ఎవరు చేయట్లా. డ్రైనేజ్ మొత్తం వాసన వస్తుంది. పైన రోడ్డు మీద మొత్తం డ్రైనేజ్ వాసన ఇవన్నీ. కొంచెం వర్షం పడితే చాలు ఇళ్లలోకి వస్తున్నాయి, గుడిసెల్లోకి వస్తున్నాయి, రోడ్ల మీదకి వస్తున్నాయి. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ నాలా ఏదైతే డ్రైనేజ్ వాటర్ ఫ్లో అవుతుందో దాంట్లో వర్షం వాటర్ పడితే ఆ వాటర్ పోయి బ్యాక్ వాటర్ కొట్టి ఇళ్లలోకి డ్రైనేజ్ నీళ్ళు వచ్చేటువంటి దుస్థితి ఈరోజు భాగ్యనగరంలో ఉన్నప్పటికీ కూడా, పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు పనులు చేస్తలేరని మేము కూడా. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరద నీటితో పాటుగా డ్రైనేజ్ వాటర్ ఇళ్లలోకి రాకుండా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించారు. దీనిలో భాగంగా ఫేజ్ 1లో 36 నాలా పనులను ప్రారంభించారు. అంతేకాకుండా హైదరాబాద్లోని చాలా సర్కిల్స్లో కొత్తగా నిర్మిస్తున్న నాలాల దగ్గర పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ గ్రౌండ్ రిపోర్ట్ 3లో ఖైరతాబాద్ జంక్షన్లో పరిస్థితిని చూద్దాం. వర్షం వచ్చిన ప్రతిసారి కూడా వాటర్ స్టాగ్నెట్ అయ్యే ప్రధాన జంక్షన్లలో ఖైరతాబాద్ జంక్షన్ కూడా ఒకటి. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ జంక్షన్లో ఉన్నాం. ఈ జంక్షన్ నుండి ఇటువైపుగా డైరెక్ట్గా పంజాగుట్ట, తర్వాత కుక్కట్పల్లి, అదేవిధంగా మియాపూర్ ప్రాంతాలకు వెళ్తుంది. మరోవైపు మన బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వెళ్ళే ప్రధాన రహదారిది. మరోవైపు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈ ప్రాంతం ఇక్కడ నుంచి సెక్రటేరియట్, అదేవిధంగా లకిడి కప్పులు వెళ్ళే మార్గం. ఈ మొత్తం మార్గాలన్నీ కూడా రాకపోకలు మొత్తం ఈ జంక్షన్లో కలుస్తాయి. అయితే ఇక్కడ నిత్యం కూడా లక్షలాది వాహనాలు రాకపోకలు సాగుతుంటాయి. ఒక్కసారి వర్షం పడిందంటే ఈ ప్రాంతం మొత్తం కూడా 2 సెంటీమీటర్లు దాటితే చాలు నడుములోతు, ఇక్కడ సరిగ్గా నడుములోతు ఇక్కడ వాటర్ మొత్తం కూడా స్టాగ్నేట్ అవుతుంది. వరద నీరు మొత్తం కూడా ఇక్కడ స్తంభించిపోతుంది. ఈ ప్రాంతంలో చూడొచ్చు ఇక్కడ మ్యాన్ హోల్స్, వరద నీరు వెళ్ళడానికి దాదాపు 16 వరకు ఛానల్స్ ఉన్నాయి, ప్రత్యేకించి మ్యాన్ హోల్స్ ఉన్నాయి వరద నీరు వెళ్ళడానికి. కానీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వరద నీరు స్తంభించిపోతుంది. ప్రధాన కారణం ఇక్కడ సిల్టింగ్ పేరుకపోవడం. ఎక్కడెక్కడ ప్రధాన నాలలో మొత్తం కూడా సిల్టింగ్ పేరుకపోవడంతో ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ కావడానికి ప్రధాన కారణమవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ₹1,00,00,000 ఖర్చు చేస్తున్నామని చెప్తుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. అయితే పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ, దశాబ్దాలు గడిచిపోతున్నప్పటికీ హైదరాబాద్ దిశ మాత్రం మారటం లేదు. ఈ విషయంలో కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్. తాజా లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 141 ప్రధాన జంక్షన్లలో వాటర్ స్టాగ్నెంట్ అవుతున్నట్టుగా గుర్తించారు. 46 ప్రధాన జంక్షన్లలో వర్షం నీరు నిలిచిపోతున్నట్టుగా ట్రాఫిక్ పోలీసులు రిపోర్ట్ చేశారు. అయితే ఖైరతాబాద్లో 85, ఎల్బీ నగర్లో 74, సికింద్రాబాద్లో 55, చార్మినార్లో 52, శేర్లింగంపల్లిలో 24, కుకట్పల్లిలో 10 సమస్యాత్మక నాలాలను గుర్తించారు. ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్తున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. ముఖ్యంగా దీనికి రీజన్ ఏంటంటే షార్ట్ స్పెల్ వర్షం పడుతుంది, బట్ హై ఇంటెన్సిటీ వర్షం పడుతుంది. నిన్న చూస్తే గంటలో 8 సెంటీమీటర్ వర్షం పడుతుంది. ఇట్స్ అ హ్యూజ్ రెయిన్. అట్ అ టైం అంత పడేటప్పుడు అన్ని వాటర్ కూడా మనకు వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. విత్ ఇన్ ½ అన్ అవర్లో ఈ వాటర్ క్లియర్ అవుతే కూడా ఆ ఎఫెక్ట్ అనేది మనకు ట్రాఫిక్ మీద మనకు పడుతున్నాయి. సో వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ మేజర్ ఏరియాస్లో వెరెవర్ ఆ వాటర్ ఎక్కువ ఫ్లో ఉందో ఆ ఏరియాని వేరే రకంగా ట్రెడిషనల్ మెథడ్గా మనం నాలా వేసి దాంట్ నుంచి తీసుకువెళ్ళడం కాకుండా ఏమైనా చేయవచ్చా అనేది చూసుకుంటున్నాం. వీ స్టడీడ్ ది మోడల్స్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, పెద్ద పెద్ద సిటీస్ వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అనేది కూడా మేము డిసాస్టర్ మా DRF వాళ్ళందరూ కూడా స్టడీ చేశాము. దాంట్లో ఒక చిన్న చిన్న ఇన్నోవేషన్స్ మనం ట్రై చేయాలనే ఉద్దేశంతో చేసుకుంటున్నాము. నాలాల విషయంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో అధికారుల తీరులో మాత్రం మార్పు రావట్లేదంటున్నారు ప్రజలు. వర్షాకాలం వచ్చేసిన నేపథ్యంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూడిక పనులు చేపట్టాలని జనం కోరుతున్నారు.